UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కమింగ్ టు మన ప్రజెంట్ లోకల్ ఇష్యూస్కి వద్దాం. ఎలా అంటే సార్, ఇప్పుడు మీరు సినిమాల్లో చూపించినవి ఇప్పుడు రియల్గా జరుగుతున్నాయి సార్. అంటే కళ్ళ ముందు జరుగుతున్నాయి. అది ఒకానొకప్పుడు చూసి సినిమా మా భలే తీశాడు, డైరెక్టర్ భలే రాశాడు, ఏం స్క్రీన్ ప్లే అని ఎంజాయ్ చేస్తుండే, అంటే క్యారెక్టర్స్లోకి ఇన్వాల్వ్ అయిపోయి. సో ఇప్పుడు అవి డైరెక్ట్గా చూస్తుంటే ఏంటి ఈయన ఇవన్నీ ముందే ఊహించి తీశాడా, లేకపోతే ఈయనకి నిజంగానే ఇవన్నీ తెలుసా, లేదంటే వీరబ్రహ్మం గారు చెప్పినట్టు ఈయనకి ముందు ఇంకేదో సిక్స్త్ సెన్స్ ఉందా అనే ఒక డౌట్ వస్తుంది నాకు. సో అలా జరుగుతున్నాయి సార్ బయట మన ఏపీ పాలిటిక్స్లో. దాని మీద మీ ఒపీనియన్? ఏపీ పాలిటిక్స్ ఏంటంటే మనకి దగ్గర దగ్గర ఒక 30 yearsగా కనపడుతుంది. అక్కడ ఉండేది రెండే పార్టీలు, తెలుగుదేశం, కాంగ్రెస్. ఆ తర్వాత కాంగ్రెస్ అనేది చచ్చిపోయింది, ఆ ప్లేస్లో వైసీపీ వచ్చేసింది. వైసీపీ వచ్చాక వీళ్ళిద్దరికే ఫైట్ ఉండదు. ఈ ఫైట్లో ఎవరు రావాలి మధ్యలో అని చూస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఒకప్పుడు చిరంజీవి గారు వచ్చారు, మళ్ళీ చిరంజీవి గారు డ్రాప్ అయ్యారు, డిసపియర్ అయిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వచ్చేస్తే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్, మాస్ హీరో, పైగా విపరీతమైన క్రేజు, ఫ్యాన్స్ ఫాలోయింగు, అంత బలమైన స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో డెఫినెట్గా అతను ఆ రెండు పార్టీని షేక్ చేయగలిగే దమ్ము అతనికి ఉంది. రెండు పార్టీలని, ఎంత స్ట్రాంగ్ పార్టీలు అయినా ఆ రెండింటిని షేక్ చేయగలిగే దమ్ము ఉంది. అందువల్ల ఏంటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎటు తూకం వేస్తే అటు ప్లస్ అయింది అనేది ప్రతి ఒక్కళ్ళ అంచనా. సో అందుకని ఏంటి, ఇప్పుడు మన తెలుగుదేశం కాస్త బలహీనపడింది. సో ఇప్పుడు ఇటు సపోర్టు వీళ్ళు లాగుతున్నారు, అటు సపోర్ట్ చేయనీయకూడదని వీళ్ళు పై ఎత్తేస్తూ ఉన్నారు. ఇట్లా మాటల యుద్ధాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాకపోతే మేము గెలవాలి, మేము సీఎం కుర్చీని పట్టుకోవాలి అని ఈ ముగ్గురు మధ్యన 3 పేకలాటలాగా అయిపోయింది, గేమ్స్ ఆఫ్ థ్రోన్ అయింది. సో ఇక్కడ ఏంటంటే వీటన్నిటికన్నా కూడా ఈ ఎక్కడే కాదు ప్రతి చోట జరిగే ఇవే. అక్కడ అది జరిగింది, ఇక్కడ తెలంగాణలో కూడా రేపు ఇప్పుడు మన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అని మళ్ళీ ఇక్కడ జరిగిద్ది అది. సో ఇట్లా ప్రతి చోట 2 పార్టీలు ఉన్న దగ్గర 3వ పార్టీ వస్తే జరిగేది ఇదే. అతను పడేయాలి, మనం ఎక్కేయాలి, ఇదే ఉంది తప్ప ఒరిజినల్గా ఓట్ పట్టుకొని పర్ఫెక్ట్గా లీడ్ చేసుకొని ఒక క్రియేషన్తో నేను వస్తే ఇది చేస్తాను, నేను వస్తే ఇది పబ్లిక్కి ఇది పక్కా చేస్తాను అనేటువంటి ఒక మేనిఫెస్టో, దాన్ని ఎలా చేస్తాను అనేటువంటి ఒక గ్యారంటీ వచ్చే అధినేత, అధ్యక్షుడు అనేవాడు చెప్పగలిగితే, చేయగలిగితే పబ్లిక్ తన సైడ్ రావడానికి చాలా ఛాన్స్ ఉన్నాయి ఇప్పుడు. సో ఫస్ట్ అది వీళ్ళెవరు పెట్టుకోవట్లా, నాకు ఫాలోయింగ్ ఉంది నేను వెళ్ళి ఇది చేయాలి, నాకు ఈ బలం ఉంది నేను వెళ్ళి ఇది చేయాలి అనేది పెట్టుకుంటున్నారు. నాకు ఈ గొడవలే కనిపిస్తున్నాయి తప్ప జనాల సమస్యలని తీరుస్తున్నారా లేదా నాకు డౌట్. అయితే జనాల సమస్యలు ఏంటంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కటి ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే కొత్తగా నిర్మించబడిన రాష్ట్రం, కానీ బట్ కొన్ని సిటీలు, కొన్ని టౌన్లు అన్నీ కూడా ఆల్రెడీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అవన్నీ అభివృద్ధిలో ఉన్నాయి. కానీ విలేజెస్ పరంగా కొన్నిటి పరంగా, ట్యాక్సీల పరంగా ఇట్లాంటివన్నీ కొంచెం కొత్తగా క్రియేట్ చేసుకోవాలి, రాజధానిని నిర్మించుకోవాలి వీళ్ళు, ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవాలి, కొన్ని పరిశ్రమలు రావాలి అక్కడికి, ఇంకా ఉద్యోగాలు అనేది సపరేట్గా చేసుకోవాలి. అప్పుడంటే మొత్తం హైదరాబాద్నే పెట్టేశారు ఉద్యోగాలంటే. ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ సెట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కొత్తగా నిర్మించుకుంటున్నప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్స్ డెఫినెట్గా అవుతాయి. ఆంధ్రప్రదేశ్ ఎదగటానికి ఇంకా 10-15 సంవత్సరాలు టైం పడుతుంది. ఇప్పుడే అభివృద్ధి చెందలేదు, ఎందుకంటే వ్యక్తుల్ని, మనుషుల్ని కొంచెం చేయొచ్చు, కానీ పరిశ్రమలు తీసుకురావడానికి కానీ, కొన్ని నిర్మించడానికి కానీ ఇదంతా టైం ప్రాసెస్. సో సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. అండ్ కమింగ్ టు మైగ్రేషన్స్, ఒకనొకప్పుడు మావాడు అమెరికాలో ఉంటున్నాడు అంటే అవునా నిజమా అనే పర్సన్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మావాడు అమెరికాలో చదువుకున్నాడు అంటే మావాడు కూడా అమెరికాలోనే చదువుతున్నాడు అని చెప్పుకునే రోజులు వచ్చేసినాయి. అంటే 100 పీపుల్లో 60% ఆఫ్ ద పీపుల్ మైగ్రేట్ అయిపోతున్నారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. స్టడీస్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పరంగా చూసుకుంటే బెటర్ దెన్ ఉంటుందండి. దానికి రీజన్స్
రీజన్స్ ఏంటంటే ఇప్పుడు మన అన్ని దేశాల కంటే మన పాపులేషన్ చాలా ఎక్కువ, 140 కోట్లు క్రాస్ అవుతుంది ఇప్పుడు భారతదేశం సంతతి. సో వీళ్ళందరికీ ఉద్యోగ వృత్తి అంటే కష్టమే. ఒక్కొక్క రాష్ట్రంలో ఎంతోమంది యువత ఉన్నారు. ప్రపంచ దేశాల్లో అత్యధిక యువత మన భారతదేశంలోనే ఉంది, యువత. సో ఇటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగం దొరకదు. అందువల్ల బాగా చదివించుకుంటే, ఎందుకు ఇప్పుడు అమెరికా అయినా కానీ, లండన్ అయినా కానీ, కెనడా అయినా కానీ, ఆస్ట్రేలియా, ఇక్కడంతా కొంత పబ్లిక్ తక్కువ, మనంత పాపులేషన్ కావు అవి, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పబ్లిక్. సో అంతేకాకుండా ఇలా మన రూపాయితో పోల్చుకుంటే అక్కడ డాలర్ కానీ ఇవన్నీ కూడా అత్యధికం, కరెన్సీ రేట్. సో డెఫినెట్గా చదువుకుంటే అలాంటి చోట్లకి వెళ్తే మంచి జాబ్స్ వస్తాయి, మంచి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ వల్ల మనము బాగుండొచ్చు, తిరిగి మన ఇండియాకి, మన ఫ్యామిలీస్కి మనం పంపించుకోవచ్చు అనే ఉద్దేశంతో వెళ్తున్నారు. అలా వెళ్తున్న వాళ్ళే ఎక్కువ. ఇప్పుడు స్టిల్ ఇంకా జరుగుతోంది. ఇప్పుడు ఒక్కో చోట చూసుకుంటే ఇప్పుడు అమెరికాలోనే దగ్గర దగ్గర ఇండియన్స్ కొన్ని లక్షల మంది ఉన్నారు. కొన్ని జిల్లాలే మన పేర్ల మీద రాసి ఇప్పుడు బ్రిటన్ అధ్యక్షుడు కూడా మనవాడే. అట్లాగే ఇప్పుడు అమెరికాలో కూడా రేపు పోటీ చేయబోతున్నాడు ఇంకొక అతను, విక్రమ్ రామస్వామి అని. సో ఇట్లాగా వెళ్తున్నారు. వెళ్ళటం వల్ల మనకు మంచి జరుగుతుంది, మంచి పరిణామం అది. సూపర్ సార్, అది తప్పు లేదు, అది మంచి జరుగుతుంది అన్నారు కదా. మరి గవర్నమెంట్కి దీనికి లింక్ పెడుతున్నారు సార్ చాలామంది. ఎలాగా? ప్రతిపక్షంకి వెళ్ళినా, లేదంటే మెయిన్ పార్టీ నుంచైనా, ఆపోజిట్ పార్టీ నుంచైనా ఇలా మైగ్రేట్ అవ్వడానికి కారణం ప్రజెంట్ మన స్టేట్లో ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, దానికి కారణం గవర్నమెంట్ అని. గవర్నమెంట్ ఎంతమందికి అనేస్తుంది? గవర్నమెంట్ అంటే ఇప్పుడు నీవు సపోజ్ నేను బాగా చదువుకున్నా, నాకు తగిన నా జాబ్కి, నా టాలెంట్కి తగినట్టు ఇక్కడ లేదు. సో కాబట్టి నేను బాగా చదువుకొని నేను అమెరికానే వెళ్ళాలనుకుంటున్నప్పుడు నేను ఇక్కడ చేయను. అలాంటి మంచి క్వాలిఫికేషన్ చదువుకొని ఇక్కడే చేయాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉండి చేసుకుంటున్నారు. కానీ ఇవాళ మేజర్గా మాత్రం చదువుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఇతర దేశాలు వెళ్ళి చేసుకుందాం. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ మనీ అక్కడ ఎక్కువ డబ్బు వస్తుంది అనే ఉద్దేశంతో వెళ్తున్నారు తప్ప ఆ దేశం మీద ప్రేమ ఉండి వెళ్తల్లా, ఈ దేశం మీద ప్రేమ లేక. కానీ అక్కడ డబ్బు ఎక్కువ వస్తుంది, సో అక్కడ లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు అని చెప్పి. ఇప్పుడు ఇలా అమెరికా, కెనడా, లండన్ ఇట్లాంటి చోట అంతా ఉన్నోళ్ళంతా వాళ్ళు అక్కడ సంపాదించి ఇక్కడ ఇండియాలో చాలా చోట్ల మంచి మంచి ఇన్వెస్ట్లు చేసి ఉన్నారు. బిజినెస్ల మీద, ల్యాండ్స్ మీద వీటన్నిటి పెట్టారుగా. ఇక్కడ ఉండే సగం ఎంఎన్సీ కంపెనీలు వాళ్ళ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఎంతమంది పాపులేషన్ ఉన్నారు? ఇప్పుడు 4 కోట్లు క్రాస్, 5 crores. తెలంగాణ 3.5-4 తెలంగాణ ఉంటుంది. సో మ్యాక్సిమం చేసుకొస్తున్నారు. అంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు పరిపూర్ణమైన న్యాయం చేయలేడు తెలుసా. యూత్కి చేయలేడు, అందరికీ చేయలేరు. కానీ ఏంటంటే కొన్ని విలేజెస్కి బాగా చేయగలరు. రూరల్ డెవలప్మెంట్, విలేజెస్కి వాటికి ఇటన్నిటి బాగా చేయగలరు, అన్నిట్లో ఇలా చేయగలరు.